మీరు ఫోన్లో సీక్రెట్గా మాట్లాడుతుంటారా? మీ రహస్యాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంటారా? ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వేస్ట్. మీ మాటలు, మెసేజ్లు, ఆఖరికి సోషల్ సైట్లలో చేసే పోస్టులు, కమెంట్లు అన్నిటిపై ఓ కన్ను సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది. మీ యాక్టివిటీస్ పూర్తిగా గమనిస్తుంది. ఇంతకీ ఆ కన్ను ఎవరిది? మొబైల్, ఇంటర్నెట్ లో చేసే పనులపై ఎవరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా కేంద్రం రాష్ట్రాల చర్యల ముందు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఏడాదికి ఒక కేంద్ర ప్రభుత్వమే 1,00,000 ఫోన్ల ట్యాపింగ్ కు ఆర్డర్ ఇస్తున్నట్టు ఓ స్వచ్ఛంద సంస్థ స్టడీ తేల్చడంతో ఈ విషయం స్పష్టమవుతోంది. ఇక ట్యాపింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వాల ఆర్డర్లు కూడా కలిపితే ఈ సంఖ్య ఊహించని స్థాయిలో ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. ఇండియా సర్వేలెన్స్ స్టేట్ పేరుతో ఇస్తాంబుల్లో విడుదలైన ఈ నివేదిక సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందింది. సమాచార హక్కు చట్టంతో కేంద్రం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రిపోర్ట్ తయారు చేశారు. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాలను అనుసరించి భారత్ ఈ నిఘా నిర్వహిస్తున్నట్టు స్వచ్ఛంద సంస్థ తెలిపింది. చట్టాలను ఆధారంగా చేసుకుని ప్రజల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న కేంద్రం పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసినట్టు తేలింది. దేశంలో ఏకంగా 1000 కేంద్రాల్లో నెట్వర్క్ ట్రాఫిక్ అనాలిసిస్ స్టోరేజ్ సర్వర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు ఇండియా సర్వేలెన్స్ స్టేట్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. వీటితో ఫోన్ కాల్స్, SMS, ఈమెయిల్స్, ఇంటర్నెట్ వినియోగంపై కన్నేసి ఉంచుతోందని వివరించింది. ఇదంతా ఎందుకు అని ప్రశ్నిస్తే భద్రత కోసమే అని ప్రభుత్వాలు సమాధానం చెప్పడం కామన్. అయితే 2010లోనూ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్ డిస్కషన్లు ట్యాప్ అవ్వడంపై పెద్ద గొడవే జరిగింది. ఇప్పుడు ఏకంగా లక్షల ఫోన్లను సర్కార్ ట్యాప్ చేస్తున్న విషయం ఏ వివాదానికి దారితీస్తుందో చూడాలి.